చదువుకున్న యువత వ్యవసాయంలోకి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన యువకుడే బెస్ట్ ఎగ్జాంపుల్. సాధారణ రైతుల మాదిరిగా వరి, మొక్కజొన్న లాంటి రెగ్యులర్ పంటలు కాకుండా మార్కెట్లో ఏ మొక్కలకు ఎక్కువ డిమాండ్ ఉందో రీసెర్చ్ చేశాడు. ఒక పంట విధానాన్ని పక్కన పెట్టి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టాడు. వ్యవసాయాన్ని వ్యాపారంగా ఎలా చేయాలో తెలుసుకొని తనకున్న 3 ఎకరాల పొలంలో 100 దేశాలకు చెందిన 1000 రకాలకు పైగా పండ్లను సాగు చేస్తున్నాడు. ఒక్క మామిడిలోనే 350 రకాలను పండిస్తున్నాడు ఈ యువ రైతు. ఫలితంగా సేద్యంలో లాభాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఈ యువ రైతు విజయ రహస్యాలను, ఆయన వినూత్న ఆలోచనలను వివరంగా తెలుసుకుందాం పదండి. ప్రకృతి పట్ల మమకారం, ఆ ఆసక్తిని వ్యాపారంగా మార్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు విష్ణువర్ధన్ రెడ్డి. MBA చేసిన విష్ణువర్ధన్ వ్యవసాయం మీద ఆసక్తితో సాగు రంగం వైపు అడుగులు వేశాడు. తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అరుదైన విదేశీ మొక్కలను పెంచుతూ ఏటా దాదాపు 30 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. దాదాపు 100 దేశాల నుండి సేకరించిన 1000కి పైగా రకాల మొక్కలను తన పొలంలో సాగు చేస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతం. విష్ణువర్ధన్ రెడ్డి కథ కేవలం ఆదాయం గురించే కాదు, ప్రకృతి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను చాటుతుంది. గతంలో ఆయన క్రిమిసంహారక మందుల వ్యాపారం చేసేవాడు. అయితే తన పిల్లలకు రసాయనాలు లేని సేంద్రియ పండ్లను అందించాలనే తపనతో తన పొలంలో కొన్ని మొక్కలను నాటడం ప్రారంభించాడు. ఈ ఆలోచనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆరంభంలో తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునేవాడు. మంచి దిగుబడి రావడంతో అనేక మంది రైతులు కూడా మొక్కలను పెంచి విక్రయించమని కోరారు. ఇది విష్ణువర్ధన్ రెడ్డిని పూర్తిగా మొక్కల పెంపకం వైపు మళ్లించింది. ఇతర నర్సరీల మాదిరిగా చిన్న మొక్కలను విక్రయించి వదిలేకుండా స్వయంగా మొక్కలను పెంచి వాటి సంరక్షణ, వివిధ దశల గురించి రైతులకు పూర్తిగా వివరిస్తాడు. అందుకే రైతులు ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారు. దాదాపు 100 దేశాల నుండి 1000కి పైగా జాతుల మొక్కలను ఆయన సేకరించాడు అంటే మామూలు విషయం కాదు. కేవలం మామిడిలోనే 350కి పైగా రకాలున్నాయంటే ఆయన అంకితభావం అర్థం చేసుకోవచ్చు. పండ్ల తీపి పరిమాణంను కూడా పరిశీలించి మేలైన జాతులను మాత్రమే రైతులకు అందిస్తున్నాడు. విష్ణువర్ధన్ రెడ్డి ఫామ్లో కేవలం మామిడి మాత్రమే కాదు, ఎన్నో అరుదైన విదేశీ మొక్కలు కూడా ఉన్నాయి. బెల్వెట్ యాపిల్, లోంగాన్, బ్లాక్ సపోటా, వైట్ సపోటా, నోలి, సెడార్ బెచెర్రీ, రియో గ్రాండీ చెర్రీ, మనీలా చెర్రీ, కుంగ్ఫూ స్వీట్ లెమన్ వంటి అరుదైన రకాలను ఆయన పెంచుతున్నారు. ఇవే కాకుండా అవకాడాలో 15 రకాలు, లోంగాన్లో 18 రకాలు ఆయన ఫామ్లో ఉన్నాయి. లోంగాన్ మొక్కలు మన వాతావరణానికి చాలా బాగా అనుకూలిస్తాయని ఆయన చెబుతున్నారు. యాపిల్ పెంపకం మన వాతావరణానికి కష్టం అనుకునే వారికి ఆయన మరో ఆదర్శం. తెలంగాణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని 50 డిగ్రీల వేడిని తట్టుకునే HRMN 99 అన్నా, డోర్సెట్ గోల్డెన్ వంటి 3 రకాల యాపిల్ మొక్కలను సాగు చేస్తున్నాడు. ఇదంతా పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే జరుగుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాపారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా మొక్కల పెంపకం మాత్రం 4.5 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు.
ఈ ప్రయాణంలో ఆయన దాదాపు 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు మొక్కలు, పండ్ల విక్రయం ద్వారా 1,20,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇంకా అనేక మొక్కలు విక్రయించాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆయన ఏడాదికి దాదాపు 30 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఈ విజయం ఆయన దార్శనికతకు, కష్టానికి నిదర్శనం. యువత కేవలం ఉద్యోగాల వెంట పరుగులు తీయకుండా వ్యవసాయ రంగంలోనూ వినూత్న ఆవిష్కరణలతో ఎంత సంపాదించవచ్చో విష్ణువర్ధన్ రెడ్డి చేసి చూపిస్తున్నాడు. విష్ణువర్ధన్ రెడ్డి కృషి కేవలం ఆర్థిక విజయాన్ని మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. రసాయన రహిత వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. అరుదైన మొక్కలను సేకరించి వాటిని మన వాతావరణానికి అనుకూలంగా పెంచడం అనేది సాధారణ విషయం కాదు. దీని వెనుక ఎంతో పరిశోధన, నిరంతర కృషి దాగి ఉంది. మొక్కల పెంపకంలో ప్రతి దశలోనూ ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏ మొక్క ఎక్కడ బాగా పెరుగుతుంది, దానికి ఎలాంటి వాతావరణం కావాలి, ఏ సమయంలో కాపు వస్తుంది వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉంది. ఇది ఆయన వ్యాపార నైపుణ్యానికి, ప్రకృతి పట్ల ఆయనకున్న జ్ఞానానికి నిదర్శనం. ఈ విజయగాథ ఎంతో మంది యువ రైతులకు స్ఫూర్తినిస్తుంది. వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన, గౌరవప్రదమైన వృత్తిగా మార్చుకోవడానికి విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. మాది గిరిపల్లి గ్రామం, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. నేను MBA వరకు చదువుకొని రకరకాల వ్యాపారాలు చేసి, అలాగే కొన్ని జాబులు కూడా చేసి మానేసి, నాకు ఇంట్రెస్ట్ అయిన వ్యవసాయం సైడు కొంచెం ప్యాషనేట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నేను చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నేనేంటంటే ఒక రకం క్రాప్ పైన వెళ్తే ఎక్కడ రైతు సర్వైవ్ కాలేడు. ఎందుకంటే పండిన ప్రతి పంటని మనకి ఏ పంటనైనా కూడా కాపాడుకోలేని పరిస్థితులలో ఉంటాడు. ఎందుకు అంటే ఒక ప్రకృతి వైపరీత్యాలు, అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి రైతు గిట్టుబాటు ధర రాక కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి నేను మేజర్గా ఏంటంటే నేను నాకున్న 3 ఎకరాల భూమిలోనే ఒక 1000 రకాల పండ్లు, అది దాదాపు ఒక 100 దేశాలకు సంబంధించిన మొక్కల్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను. అందులో దాదాపు ఒక 100 దేశాలకు సంబంధించిన పండ్ల మొక్కలు ఉంటాయి. అలాగే ఒక మామిడిలోనే దాదాపు 350 రకాల వరకు పెంచుతున్నాను. అందులో మనకి రైతులకు అనుకూలంగా ఉండే వెరైటీస్ ఏంటి, అవి రైతులకు ఎంతవరకు దిగుబడినిస్తాయి, అలాగే వాటి వల్ల అవి ఎలాంటి చీడపీడలను తట్టుకుంటాయి, మన వెదర్లో ఎంత దిగుబడి వస్తుందని రకరకాల ప్రయోగాలు చేసి అది మన రైతులకు అనుకూలంగా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. వాటిని ప్రతిరోజు నాకు సంబంధించిన నా రైతులకు కానీ, అలాగే కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్గా మొక్కలను పెంచుతారో వాళ్ళకి ప్రతి ఒక్కటి నా ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఎకరాల వ్యవసాయ భూమిలో నేను ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాను. దాని నుంచి దాదాపు నేను 1.2 CR వరకు కూడా నేను ఈ దాదాపు 5 సంవత్సరాలకు వస్తుంది. ఇందులో నేను రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇంకా నాకు ఇందులో రావాల్సిన దిగుబడులు మున్ముందు ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే ఒక మొక్క వ్యాపారం లాగా చేయలేము. ఎందుకు అంటే ఒక వ్యాపారం పెట్టినప్పుడు మనకు ఒక వస్తువుని ఇవాళ పెడితే రేపు అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు మనం ఆ మొక్క పెడితే దాదాపు దాని రిజల్ట్స్ మనకు రానికే దాదాపు 3 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల మనకు 3.5 సంవత్సరాల తర్వాతనే మనకు రిటర్న్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనకి మున్ముందు ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ముఖ్యంగా నేను రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే మీరు పండించిన పంటను మాత్రము ఒక దళారీ వ్యవస్థని నమ్మకుండా మీరే మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాలు చేయండి. అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని నేను కల్టివేషన్ చేస్తున్నాను. ఇందులో రైతులకు అనుగుణంగా కొన్ని రకాల కమర్షియల్ వెరైటీస్ ఉన్నాయి. అందులో కమర్షియల్ వెరైటీని సెలెక్ట్ చేసుకొని మీరు పెంచుకున్నప్పుడు వాటిని ఎకరాలు ఒకే రకాన్ని వేసుకోకుండా ఒక 1/2 ఎకరు లేదంటే 1 ఎకర్లోనో ఒక రకాన్ని, అలా మీరు 10 ఎకరాలు ఉంటే ఒక 10 రకాల క్రాప్లు వేసుకొని వాటి ఫ్రూట్స్ని కూడా మీరే మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి లాభాలను గడించవచ్చు. అంటే ఒక తీసుకునే కస్టమర్కి కూడా తక్కువ రేట్లో ఫ్రూట్ వస్తుంది, అలాగే ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది, అలాగే మీ పండించిన రైతుకు కూడా మంచి ధర పలుకుతుంది. ఈ దళారీ వ్యవస్థ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దానివల్ల ఎవరు పండించిన అయినా కూడా పంటలని
వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. అలాగే మొక్కల విషయంలో కూడా మొక్కలు కూడా రైతు అమ్మాలనేదే మన మేజర్ కాన్సెప్ట్. ఎందుకు అంటే ఒక రైతే మొక్కలు అమ్మినప్పుడు ఇంకో రైతుకి తక్కువ ధరకు మొక్కలు వస్తాయి, అలాగే 100% జెన్యున్ మొక్కలు మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు బంగినపల్లి మామిడి తోట వేసాడు అనుకోండి, ఆ రైతు మామిడి పళ్ళతోటే కాకుండా అందులో మొక్కలు తయారు చేసి అమ్మినప్పుడు వ్యవసాయం అయితే ప్రతిదీ ఒకటండి. సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏఐ వచ్చింది, అలా రకరకాలుగా కొత్త కొత్త వింతలు అంటే ప్రపంచంలో రకరకాలుగా కొత్త కొత్తవి సృష్టిస్తూనే ఉన్నారు. అంటే ఒక వస్తువు లేకపోయినా, ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా మనిషి బతకగలుగుతాడు, కానీ ఆ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అలాగే ఆ కంపెనీ నడిపే వాళ్ళు ఇంకెక్కువ సంపాదిస్తున్నారు. కానీ ఒక రైతు లేకపోతే ఎవరు బతకలేరు, కానీ ఆ రైతు మాత్రం ఎప్పుడు బతకలేకుంటున్నారు. ఆ రైతు మాత్రం బతకాలంటే ప్రతి ఒక్కరూ అసలు వ్యవసాయం అనేది మన పండగలాగా చేయాలి, అసలు దండగ కాకుండా. వ్యవసాయం అనేది ఏమి లాభ నష్టాలు చూడకుండా చేస్తున్నారు. అయితే ఏంటంటే వ్యవసాయాన్ని ఒక పర్ఫెక్ట్ పద్ధతిలో వెళ్తే దీని నుంచి మంచి దిగుబడులు పొందొచ్చు, అలాగే మంచి ఆహారాన్ని మనము దేశానికైనా మన ఇంటి వరకైనా కూడా ఇచ్చుకోవచ్చు. కాబట్టి కొత్తగా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాలనే యువతకి ముఖ్యంగా మీరు వేసినప్పుడు మాత్రం ప్రతిదీ ఒక యూట్యూబ్ ఛానల్లోనో అట్లా రకరకాల ఛానల్లో చూసి మాత్రం వ్యవసాయం చేయకండి. మీరు చేసేదాన్ని 4 ప్లేసుల్లో చూసుకొని ఒక 10 మందితోటి క్లారిటీ తీసుకున్న తర్వాతనే వ్యవసాయం చేయండి. అందులో చేసే వ్యవసాయాన్ని కూడా ఒకే రకం క్రాప్ పైన కాకుండా మీరు మల్టీ క్రాప్లో వెళ్తేనే సర్వైవ్ అవుతారు. అందులో మేజర్గా వచ్చేసి మార్కెటింగ్ అనేది మీరు మాత్రమే చేసుకోవాలి.